హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం అండి. ఉద్యోగుల ఆగ్రహం. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగులతో షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీలు వద్దంటున్న ఏపీ జేఏసీ. టీచర్ల సర్దుబాటుపై ఉద్యోగుల ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో చేపట్టిన ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిబంధనలు సడలించాలి అని ఉపాధ్యాయులు ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ కమిటీ అయితే డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సెక్రటరీని కలిసి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీలు జీవో నంబర్ 75ను ఆగస్టు 17, 2024 ఉత్తర్వులలో మార్గదర్శకాలలో సంవత్సరంలోపు పదవీ విరమణ అంటే రిటైర్ పొందే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వలేదని, దానిపైన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనైతే ఈ మేరకు పేర్కొనిందండి జేఏసీ. 62 ఏళ్ల వయసులో అనేక శారీరక జబ్బులతో షుగరు, బీపీ, హార్ట్ వంటి తదితర జబ్బులతో ఉంటారని, అలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి బదిలీలు చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురి కాకుండా వారి పెన్షన్ పేపర్స్ 6 మాసాల ముందే తయారు చేసుకొని పెన్షనర్స్‌కు పంపాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ మేరకు జేఏసీ తెలియజేయడం జరిగింది. ఇక గతంలో 2016 సంవత్సరం నాటి ప్రభుత్వం కూడా సంవత్సరంలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు జీవో నంబర్ 102, 2016 జూన్ 10న ఇచ్చిందని గుర్తు చేశారు. సో, ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ అధికారులను రాష్ట్ర సచివాలయంలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంఓ అధికారులు సానుకూలంగా స్పందించి 1, 2 రోజుల్లో ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారని ఏపీ జేఏసీ నేతలైతే తెలియజేయడం జరిగింది.